మెరుపు కలలు మెరుపు కలలు. నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? మీ మనసులో ఉన్నదే మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వకుండా సౌందర్య కెరీర్ కి అడ్డుపడితే ఓడిపోయిన భానుమతిగా నేను ప్రాణాలతో ఉండను. డాడ్, ఫైనల్ గా అడుగుతున్నాను, మనీ ఇస్తారా ఇవ్వరా? ఇదేనమ్మా మీరు నన్ను అర్థం చేసుకుంది? ఇంకేం చెప్పొద్దండి. డబ్బులు ఇస్తారా లేక నన్ను చావమంటారా? మామ్, సరే సరే అంటే సరే అంటే ఏడ్చి చావకండి, డబ్బులు ఇస్తాను అని. ఇంకెప్పుడు ఇలా చెయ్యకు మామ్. ఇదంతా నీకోసమేనమ్మా. ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వకుండా సౌందర్య కెరీర్ కి అడ్డుపడితే ఓడిపోయిన భానుమతిగా నేను ప్రాణాలతో ఉండను. డాడీ, మమ్మీ మాటలకి బాధపడుతున్నారా? లేదమ్మా, మీ మమ్మీయే చేతులారా సౌందర్య జీవితాన్ని నాశనం చేస్తుందేమో అని భయంగా ఉంది. ఎంత చెప్పినా వినదు. ఊహల్లో రంగుల ప్రపంచంలో విహరిస్తున్నారు. అవి శాశ్వతం కాదని వాళ్ళకి తెలియట్లేదు. ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి నాగేశ్వరరావు గారు? సార్, ఇది రా మెటీరియల్కి సంబంధించిన ఫైల్ సార్. ఇది ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన శాలరీ అకౌంట్ స్టేట్మెంట్ సార్. ఏంటి, ఇంకా ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వలేదా? మీకు తెలుసు కదా సార్, బిల్స్ రిలీజ్ అవ్వక పేమెంట్స్కి బ్యాలెన్స్ లేదు. ఏం జరిగినా స్టాఫ్కి శాలరీస్ డిలే అవ్వకూడదు. టోటల్ అమౌంట్ నాకు మెసేజ్ చేయండి. ఈవినింగ్ వరకు శాలరీస్ రిలీజ్ చేయండి. ఏదో ఒకటి చేసి అమౌంట్ అరేంజ్ చేస్తాను. ఓకే సార్. డాడీ, ప్లీజ్ స్ట్రెస్ అవ్వకండి. ముందు ఫ్రాడ్ ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి. అప్పుడే మనం ఏమైనా చేయగలం. ఫ్రాడ్ జరిగిందంటూ పంపిన రిపోర్ట్స్ ఇవేనా? ఇంకా కింద కూడా ఉన్నాయి. మీరు చెక్ చేశారా? వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మిక్సింగ్ లో ప్రాబ్లం అంటున్నారు. మెటీరియల్ క్వాలిటీ లెస్ అని ఉంది. ఎవరో కావాలని చేసిన పని వల్ల తప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేసుంటారు. మళ్ళీ మనం బిల్డింగ్స్ చెక్ చేయమని రిక్వెస్ట్ మెయిల్ పంపితే? ఓకే అమ్మా, దానికి సంబంధించిన ప్రాసెస్ చూడండి. ఓకే సార్. మన కన్స్ట్రక్షన్ లో ఫ్రాడ్ లేదని ప్రూవ్ చేసుకుని మనల్ని ఇంత బ్యాడ్ చేయాలనుకుంది ఎవరో తెలుసుకుని వాళ్ళంతా చూడాలి డాడీ. ఓకే సమీ. ఏంటమ్మా డల్గా ఉన్నావు? ఏం లేదు. ఏం లేకుండా అలా ఎందుకుంటావమ్మా? ఏంటి, హెడేక్గా ఉందా? అసలు ఎక్కడికి వెళ్ళొచ్చావు? పంతులు గారి దగ్గరికి. ఇప్పుడెందుకు? మొన్ననే కదా గుడికి వెళ్ళొచ్చావు. అదే నాన్నా, అత్తయ్య మావయ్య చేతికి కట్టిన రక్షతాడు తీసేసింది అన్నాను కదా. పంతులు గారిని అడిగి మళ్ళీ పూజ చేయించి ఇంకో రక్ష తీసుకొద్దాం అనుకున్నాను. కానీ పంతులు గారు మళ్ళీ పూజ చేయించటానికి టైం అడిగారా. సరే, ఇప్పుడు దానికి కంగారు పడాల్సిందే ఉంది. ఆయన చెప్పినప్పుడే పూజ చేయించి రక్ష తీసుకొద్దాం. కానీ ఈలోపు ఏదైనా జరగరంది జరుగుతుందేమోనని భయంగా ఉంది.
సంయుక్త కూడా దాని గురించే కంగారు పడిపోయి నాతో మాట్లాడడానికి ఇక్కడ దాకా వచ్చింది. మీ పిచ్చి గాని మీరెన్ని రక్షతాళ్ళు కట్టినా గాని అత్తయ్య తీసేస్తూనే ఉంటుందమ్మా. ఎందుకు దాని గురించి అంతలా ఆలోచిస్తారు? సరే, నువ్వు ఇంతలా నమ్ముతున్నావు కాబట్టి రక్ష లేకుండా ఇంకేదైనా పూజ చేయొచ్చు. లేదు నాన్న, నేను అదే పూజ మళ్ళీ చెయ్యాలి. మళ్ళీ నా తమ్ముడి చేతికి రక్ష కట్టాలి. కడతాను. హలో హలో, సంగీత గారు. ఎవరు? నేను చక్రధర్నండి. నెంబర్ సేవ్ చేసుకోలేదా? లేదండి, చెప్పండి. అది అది ఏదండి? ఏదో చెప్పాలని ఫోన్ చేశానండి. కానీ మీ వాయిస్ విని మర్చిపోయాను. అయితే గుర్తొచ్చిన తర్వాత కాల్ చేయండి. సంగీత గారు, సంగీత ఓకే, మీ వాయిస్ చాలా బాగుంది. ఇది చెప్పటానికి ఫోన్ చేశారా? అది కాంప్లిమెంట్ ఇస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పరా? సర్లేండి, ఇంతకీ ఏం చేస్తున్నారు? కాఫీ తాగుతున్నాను. ఏ? అయ్యో, ఏంటండి కాఫీ తాగుతున్నారా? అదేంటి అంతలా రియాక్ట్ అయ్యారు? ఏ తాగకూడదా? ఒక్కలే తాగకూడదండి. ఎవరైనా కంపెనీ ఉంటే అప్పుడే కాఫీ టేస్ట్గా ఉంటుంది. కాఫీ షాప్కి రండి, ఇద్దరం కలిసి తాగుదాం. కంపెనీ ఉన్నారులేండి. ఎవరు? చిత్రమ్మ గారు. ఏంటి, చిత్రగారా? కాదండి, ఆమె పాట. ఓ, కనిపించరు గాని మీరు చమత్కారులే. అసలు విషయం మర్చిపోయాను. మీరు ఒకసారి మా ఆఫీస్కి వస్తారా? మీ ఆఫీస్కా? అవునండి, మిమ్మల్ని మా ఎండి గారికి పరిచయం చేద్దామని. ఎందుకు? మీ పాట ప్రపంచానికి పరిచయం చేద్దామని. ఐ మీన్, మీతో ఒక ఆల్బంలో పాట పాడించడం గురించి మాట్లాడడానికండి. ఇప్పుడు వస్తారు కదా ఆఫీస్కి? లేదండి. అదేంటండి? ఈ విషయం మా డాడీకి చెప్పండి. డాడీ పర్మిషన్ ఇస్తే వస్తాను. పాట మాది, పాడేది మీరు, మధ్యలో డాడీ ఎందుకండి? డాడీ కాబట్టి అండి. అయితే ఇప్పుడు రానంటారు? రానంటానండి. అయితే ఈరోజు మీ దర్శన భాగ్యం మాకు లేదంటారు? లేదంటానండి. సరే, ఉంటానండి.